జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని సేట్ మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇద్దరికి 3 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరోజు ముందే వస్తానని చెప్పిన విజయసాయి కోసం సేట్ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదురు చూశారు. చివరి విషయంలో విజయసాయి నుంచి మెసేజ్ వచ్చింది. ముఖ్యమైన పనులు ఉండడం వలన రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానని చెప్పారు. లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డిని సీట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని సెట్ మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తూనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొదలుగా చూసుకోవచ్చు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ బృందం అయితే వేగవంతం చేసిందనే చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవరికో ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో ఈ రోజు విచారణకి హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అతను ఇందులో ఏటుగా ఉన్నటువంటి విషయం తెలిసింది. అయితే విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకైతే హాజరు కాలేదు. 4 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అతను హాజరు కాని పరిస్థితిగా ఉందని చెప్పుకోవాలి. మరి ఒక పక్క హైకోర్టు కూడా అతను హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మరొక వ్యక్తి మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు అరెస్ట్ చేయకుండా కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి విషయం తెలిసిందే. కాకపోతే అతను విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి సాక్షిగా విజయసాయిరెడ్డి వాంగ్మూలం అయితే ఇప్పుడు అందులో ప్రస్తుతం అయితే ఈ రోజు రికార్డ్ చేస్తాం. లిక్కర్ స్కామ్ లో రాజు కసిరెడ్డికి కీలక పాత్ర అన్న విజయసాయిరెడ్డి, ఎందుకంటే అతని పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి ఏపీలుగా అతనికి ఏమేం పాత్ర ఉంది, ఆ కసిరెడ్డి పాత్ర ఏంటి అని గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన విధంగా మరి అందులో ఎవరెవరు ఉన్నారు ఈ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాలు ఏంటనేది కూడా ఈ రోజు సిట్ అధికారులు అయితే విజయసాయిరెడ్డిని ప్రస్తుతం విచారణ చేయనున్నారు. వైసీపీ హయాంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ పై విచారణ అయితే వేగవంతం చేసింది. అయితే సాక్షిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వాంగ్మూలం అయితే ఇప్పుడు రికార్డ్ చేసే పరిస్థితిలో అయితే పోస్టులు ఉన్నారని చెప్పుకోవాలి. లిక్కర్ స్కామ్ రాజు కసిరెడ్డి కీలక పాత్ర అని కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ పై కూడా సిపి ఆఫీస్ లో సిట్ విచారణ కొనసాగుతుంది. మరి మొత్తంగా ఈ రోజు మరి ఈ విజయసాయిరెడ్డి చెప్పేటువంటి అంశాలు అయితే కీలకంగా మారే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి విజయసాయిరెడ్డి చెప్పేటువంటి అంశాలపై కూడా అయితే ముందుకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అధికారులు మాత్రం విజయసాయిరెడ్డిని ఈ వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ పై కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీరు చెప్పిన విజయసాయిరెడ్డి ఆరోపించిన విధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అసలు లిక్కర్ స్కామ్ లో ఎంత స్కామ్ జరిగింది, దీంట్లో ఇంకెవరు పాత్రదారులు ఉన్నారు అనే అంశాలపై కూడా ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు అయితే విచారిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంగ్ మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు విచారిస్తున్నారు. గచ్చిబౌలి పిఎస్లో క్రిషాంగ్ విచారణ కొనసాగుతుంది. ఫేక్ వీడియోలు వైరల్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన క్రిషాంగ్ తాజాగా మరోసారి వచ్చారు.
రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంగ్ మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు విచారిస్తున్నారు. గచ్చిబౌలి పిఎస్ లో క్రిషాంగ్ విచారణ కొనసాగుతుంది. ఫేక్ వీడియోలు వైరల్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని గచ్చిబౌలి సంబంధించినటువంటి హెచ్యూజీ భూములకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్యన భూ వివాదంతో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక సంబంధించిన పోస్టులే కావచ్చు, సంబంధించిన సంచలనాత్మకమైనటువంటి విషయాలే కావచ్చు. దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ఏవైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు కృష్ణ ఉన్నారో ఇప్పటికే పోలీసులు కూడా అతను విచారించారు. దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేసి సోషల్ మీడియాలో ఫేక్ వీడియోస్ పెట్టి ఒక సంచలనాత్మకం కాకుండా కన్ఫ్యూజింగ్ చేస్తున్నాడు. ఇతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నాయకులపైతో పాటు ఇతనిపై కూడా ఒక కేసు కూడా నమోదైంది. ఇప్పటికే పోలీసులు ఒకసారి విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి గతంలో కూడా సోషల్ మీడియాలో ఏదైతే ఆధారాలు లేకుండా చేసినటువంటి వారిపై చర్యలు ఉంటాయని కూడా చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఇతనిపై చర్యలు కూడా తీసుకుంటుంది, విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి హెచ్ఈజీ భూములపై సంబంధించినటువంటి తాజా సమాచారం. పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అన్నదాతల నోట్ల మట్టి కొట్టిందని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ములుగు జిల్లా వెంకటపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని మంత్రి అన్నారు. కానీ గత సర్కార్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆరోపించారు. దుక్కి దున్నే రైతును మోసం చేసి వారి భూములను అన్యాయంగా రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అన్నదాతల నోట్లో మట్టి కొట్టిందని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ములుగు జిల్లా వెంకటపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రుల సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని మంత్రి అన్నారు. కానీ గత సర్కార్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆరోపించారు. దుక్కి దున్నే రైతును మోసం చేసి వారి భూములను అన్యాయంగా బడాబాబుల పేర పట్టాలు చేశారని ఫైర్ అయ్యారు. ధరణితో ఆ స్టెన్ భూములకు పట్టాలు పొంది పబ్బం గడుపుకున్నారు. రైతులను మోసం చేయడానికే కేసీఆర్ ధరణి తీసుకొచ్చాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చుట్టం అనుకున్న చట్టం రైతులకు, పేదలకు శత్రువుగా తయారైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిన చదంగా బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణిలో రైతుల సమస్యలు పెరిగాయన్నారు. అందుకే పేదల కన్నిటిని తుడిచేందుకు భూభారతి తీసుకొచ్చాం. ధరణిని తీసుకొచ్చిన 3 ఏళ్లలోనే ప్రజలు విసిగిపోయారన్నది ఇప్పుడు ఆ చట్టం లేకుండా పోయిందన్నారు. రైతుల ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. 100 ఏళ్లకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ములుగు జిల్లా వెంకటపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రి పొంగిలెట్టి ప్రారంభించారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేరు చెబితే కొంతమంది గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయన్నారు. ప్రజలు 2 సార్లు చెంపామల్లు బీఆర్ఎస్ నేతలు తాము ధరణి ద్వారా ఏం తప్పులు చేశామో గ్రహించలేకపోతున్నారని, ధరణి బంగాళాఖాతంలో విసిరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబితే దాన్ని నమ్మిన ప్రజలు, రైతులు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని ఆయన ఆనాటి పాలకులు, ఈనాటి ప్రతిపక్ష నాయకులకు ఇంకా జ్ఞానోదయం కాలేదని విమర్శించారు. భూభారతి బిల్లును తీసుకొస్తున్నామన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు విధుల్లో రౌడీలా వ్యవహరించారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేదలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక పేదల కోసమే అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ కళ్లలో నిప్పులు పోసుకుంటుందని ఆరోపించారు. ఇవాళ ములుగు జిల్లా వెంకటపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. భూ అక్రమాలకు చెక్ పెట్టాలని భూభారతి చట్టం తీసుకొచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదలకు దగా చేసిందని, అందుకే అర్హులకై భూమి చెందాలని కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో భూభారతి చట్టం తీసుకొచ్చిందని వెల్లడించారు. వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసినాం, గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. వాళ్ళ గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది. తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోరి పేరు ఎక్కిచ్చేసిరాడు. అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబర్చుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. వేరే వాళ్ళది. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవాళ నాంపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద పార్టీ అంటూ విమర్శిస్తున్నారని, తమ పార్టీ రాజాకారులను వ్యతిరేకించే పార్టీ అని తెలిపారు. అందుకే తమ పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారో అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాలని తెలిసి కూడా పోటీ చేశారు కదా, బీజేపీని ఓడించడం కోసం, మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ ఓడించేటువంటి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ 3 పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబం. ఈ 3 కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడింది ఆటగా, పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతుందో మనం చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు సీనియర్ క్రికెటర్స్ టీం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్న హెడ్ అండ్ టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. సామలాంబ అమ్మవారి పండుగను పురస్కరించుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించినట్లు చెప్పారు. టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అమరావతి నిర్మాణ పనులను మే 2న ప్రారంభించనున్న ప్రధాని మోడీ ఈ నెల 28 లోపు ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు నిర్వహించామన్నారు. సభా ప్రాంగణం కోసం 100 ఎకరాల వాహనాల పార్కింగ్ కోసం మరో 250 ఎకరాలుగాను మొత్తం 5 లక్షల మంది కూర్చునేలా 10 బుల్డోజర్లతో నెల చదును చేస్తున్నారు. సభా ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. గుంటూరు జిల్లా లోటస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, తత్వశాస్త్రగా దేశ పురోగతిలో ఆయన సవాలు మరువలేనివని అన్నారు. ఈ దేశంలోని మొట్టమొదటి కాంక్ష విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని రామకృష్ణం తెలిపారు. విద్య, వైద్య రంగాలకు అనేక సేవా కార్యక్రమాలకు తన వేల కోట్ల ఆస్తిని అందించిన మహానీయులన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రమోటర్స్ కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. రతన్ టాటా జన్మదినం రోజున ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఇంతమంది మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు డిప్యూటీ స్పీకర్ చెప్పారు. భారతరత్న ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఆయన భారతరత్నగా ఉన్నారు. ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఈయనకి కొత్తగా వచ్చే మంచి పేరు ఏమీ లేకపోయినా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవడానికి రతన్ టాటా గారికి భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తమను తాను గౌరవించుకోవాలి అని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు లోటస్ ఇన్ఫ్రా టీంకి నా హృదయపూర్వక. ఇక్కడ చాలా ప్రోగ్రాములకు వెళ్తూ ఉంటాం. ఎంతమంది వచ్చారన్నది కాదు, ఆ ఆలోచన గొప్పది. ఆలోచన సమర్థించడానికి వచ్చింది 200 మంది అయినా 300 మంది అయినా నిష్కల్మషమైన మనసు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకి ఎవడ ముప్పు కోసమో ఏదో పని కోసమో చాలా ఫంక్షన్కి చాలామంది వెళ్తారు. రతన్ టాటా గారి విగ్రహావిష్కరణకి వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయినా కూడా వాళ్ళు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ లోటస్ ఇన్ఫ్రా.